చిన్నారి జాహ్నవి అదృశ్యమైన ఘటనపై రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించిన ఆమె చిన్నారి ఆచూకీ ఇంకా లభించకపోవడం, పెంపుడు కుక్క మరణించడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులు వెంటనే స్పందించి గాలింపు చర్యలు చేపట్టాలని అనిత వెల్లడించారు. పోలీస్ శాఖతో పాటు అనుబంధ సంస్థలు, ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయని, చిన్నారి కోసం గాలింపు చర్యలను మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించినట్లు హోంమంత్రి స్పష్టం చేశారు. అయితే అమ్మాయికి స్నానం చేసే సమయంలో వాళ్ళ తండ్రితో బ్యాక్ వెళ్తూ మళ్ళా తిరిగి వాళ్ళ నాన్న ఇంటి దగ్గర దింపడం, మళ్ళీ ఎగైన్ వాళ్ళ నాన్న గురించి అని ఆ చంటి పిల్ల వెనకాతల బయలుదేరారు. ఆ వెళ్తున్న నేపథ్యంలో నియర్ బై ఫెన్సింగ్ దగ్గర ఒక ఆసామి, మన ఊరి గ్రామంలో ఉన్న ఒక ఆసామి అతను చూసి, తాతబాబు గారు ఒక ఆసామి చూసి వాళ్ళ దగ్గర అమ్మాయి ఉంది, అక్కడ అమ్మాయి ఉంది, సో మీరు అక్కడికి వెళ్ళి ఫెన్సింగ్ దగ్గర ఉంది అమ్మాయి అని చెప్తే 20 నిమిషాల తర్వాత గ్రామస్తులు చాలా మంది ఇక్కడికి వచ్చి చూడటం అది జరిగింది. అయితే సడన్ గా చాలా మిస్టీరియస్ గా దురదృష్టవశాత్తు అమ్మాయి కనిపించకుండా పోయిన సందర్భం, చంటిబిడ్డ కనిపించకుండా పోయిన సందర్భం చూస్తా ఉంటే నిజంగా చాలా మనసుకి చాలా బాధ అనిపించింది, ఖర్చు వేస్తుంది. డే బై డే కంపల్సరీగా ఇమీడియట్ గా సాయంత్రానికి మా డిపార్ట్మెంట్ కి వీళ్ళు వచ్చి కంప్లైంట్ ఇవ్వడం కాదండి, గ్రామస్తుల్లో కొంతమంది డిపార్ట్మెంట్ కి ఇలా చంటి పిల్ల కనిపించకుండా పోయిందనే సంగతి తెలిస్తే ఇమీడియట్ గా డిపార్ట్మెంట్ అంతా కూడా ఇక్కడికి వచ్చి సెర్చ్ చేయడం మొదలు పెట్టారు. డిపార్ట్మెంట్ తెలుసుకొని ఇక్కడికి రావడానికి ముందే సుమారుగా గ్రామస్తులు కూడా ఒక 200 మందికి పైగా ఆ అమ్మాయి గురించి, ఆ చంటిబిడ్డ గురించి చెప్పడం కూడా ప్రారంభించారు. అయితే అదే సమయంలో ఇంచుమించుగా 2 గంటల అమ్మాయి కనిపించకుండా పోయిన సమయం కూడా దగ్గర దగ్గర 11:50 నిమిషాలకి వాళ్ళ తండ్రి ఇక్కడ దింపడం, అదే విధంగా అమ్మాయి ఒకే కెమెరాలు ముందుకు వెళ్ళడం కూడా కనిపించింది, తిరిగి వెనక్కి రావడం కనిపించలేదు. ఈ చుట్టుపక్కల కెమెరాస్ ఏ విధంగా ఉన్నాయా అని చెక్ చేయడం కూడా మొదలు పెట్టాం. అయితే ఇమీడియట్ గా తర్వాత 2 గంటల నుంచి 5 గంటల వరకు కూడా చాలా పెద్ద భారీ వర్షం పడడం కారణంగా కాసేపు సెర్చింగ్ కూడా ఆపి తర్వాత మళ్ళీ అగైన్ సెర్చింగ్ కూడా మొదలు పెట్టారు. అయితే దురదృష్టం ఏంటంటే ఇన్ని రోజులు సుమారుగా 12 రోజులుగా కూడా అమ్మాయి కొంచెం మనకి కనిపించకుండా పోవటం అనేది నిజంగా చెప్పాలంటే చాలా బాధాకరం. గవర్నమెంట్ కూడా ఇమీడియట్ గా పోలీస్ డిపార్ట్మెంట్ చర్యలు తీసుకొని వెంటనే ఎస్డీఆర్ఎఫ్ టీమ్ ని డిప్లాయ్ చేసుకున్నాం. ఎస్డీఆర్ఎఫ్ టీమ్ తో పాటు ఏఎంఎన్ఎస్ పార్టీస్ ని కూడా తీసుకొచ్చి ఇక్కడ సెర్చ్ చేయడం మొదలు పెట్టాం. ఓవరాల్ గా జిల్లాలో ఉన్న అన్ని పార్టీస్ ని కూడా ఇక్కడికే తీసుకొచ్చి, పోలీస్ పార్టీస్ అన్నిటిని తీసుకొచ్చి ఈ సెర్చింగ్ లో మనం యూజ్ చేసాం. అదే విధంగా టవర్ డంప్ తీసుకున్నాం, సిడిఆర్స్ తీసుకున్నాం. టవర్ డంప్ కూడా ఇక్కడ తక్కువ మంది ఉండడం వలన ప్రతి ఒక్క కాలనీ కూడా డిపార్ట్మెంట్ క్షుణ్ణంగా పరిశీలించారు. ఎక్కడైనా ఏదైనా అనుమానాస్పదంగా ఎవరైనా ఉన్నారేమని చెప్పి అది కూడా గమనించడం జరిగింది.